పేద మధ్యతరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసిందని ఆ సంస్థ బాధితుల సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెప్పారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారని తెలిపారు. డిపాజిటర్లపై మార్గదర్శి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయారు. చిట్ కట్టలేని స్థితికి తీసుకువెళ్లి తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కట్టినప్పుడు మొదటి నెల 1,00,000 తీసుకుంటారు, రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే వాళ్ళు ఇంతవరకు బ్యాలెన్స్ షీటే ఇవ్వాల. 2023 తారీఖు బ్యాలెన్స్ షీట్ వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు అనుగుణంగా 4-5 చదువుకున్న వాడికైనా కూడా ఆ 4 పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు. పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెబుతూ ఈ సొమ్మంతా వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో బందిపోటు దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు పిల్లాడి చదువుకో ఇంటికో లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు.